వ్యవస్థీకరణ స్థాయిలు అంటే మనకి డిఫరెంట్ హైరార్కీస్ లెవెల్స్ ఉంటాయి, వాటి గురించి సరికాని జత అంటే ఆడ్ వన్ని పిక్ చేయమంటున్నాడు. చూద్దాం. ముందుగా జనాభా అనేటువంటి దాన్ని నిర్ణయిస్తున్నాడు ఇక్కడ. మరి జనాభా అంటే ఏంటో చూద్దాం. జనాభా అంటే నిర్దిష్ట కాలంలో మరియు నిర్దిష్ట ఆవాసంలో ఉండే ఒకే జాతికి చెందిన జీవుల సమూహాన్ని జనాభా అంటారు. ఆల్రెడీ ఇది చాలాసార్లు చెప్పుకుందే డెఫినేషన్, అలాగే మక్కీకి మక్కి బట్టి పట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశం ఇందులో ఉండే మానవులందరినీ కలిపి మనం ఏమని పిలవచ్చు? జనాభా, పాపులేషన్ అనేటువంటి పేరుతో చెప్పచ్చు. ఓకేనండి. జనాభా అధ్యయనం, డెమోగ్రఫీ వీడేంటి అడ్డదిడ్డంగా వచ్చి సలహాలు ఇస్తున్నాడని అనుకోవద్దు. జనాభా లెక్కలు జరక్క చాలా సంవత్సరాలు జరిగింది. ఓల్డ్ డాటా అని అడగచ్చు, లేదా ఇందులో వచ్చే కొన్ని మార్పులైనా అడగచ్చు. కరెంట్ అఫైర్స్ వాటి ప్రాంతంలో చూసుకోండి. ఓకేనా. బడ్జెట్లో జనాభా గురించి వాటి గురించి అడిగింది. కానీ జనాభా అధ్యయనం ఏంటి? డెమోగ్రఫీ. మరి జనాభా సిద్ధాంతం అనేటువంటిది ఒక ఆయన చెప్పాడు. ఆయన పేరే మాల్థస్. ద మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. జనాభా సిద్ధాంతం అని చెప్పినటువంటి వ్యక్తిగా దేని పేరు చెప్పచ్చు? మాల్థస్. మోస్ట్ ఇంపార్టెంట్. సార్ మరి ఈ జనాభా గురించి ఎగ్జాంపుల్ చెప్తే ఏం చెప్పచ్చు? సరస్సులో నివసించే కట్ల చేపల సమూహం. చూడు, సరస్సులో అనేక రకాలైనటువంటి జీవులు ఉంటాయి. ఏముంటాయి? చేపలు, ఫిషెస్ ఉంటాయి. అలాగే ఆల్గే, శైవలాలు ఉంటాయి. అలాగే చిన్న చిన్న పీతలు, క్రాబ్స్ ఉంటాయి. ఇన్ని ఉండొచ్చు. బట్ పీతల సమూహం జనాభా, కట్ల చేపల సమూహం జనాభా, ఇలా ఒక నిర్దిష్ట కాలంలో నిర్దిష్ట ఒకే జాతికి చెందిన జీవుల సమూహం జనాభా అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ అని గుర్తుంచుకో. మనకి స్పీసీస్ ఇస్తాడు, దాన్ని అడుగుతూ ఉంటాడు అనమాట. ఓకేనా. మానవులు, చింపాంజీలు, కోతులు ఒక జనాభాలోకి వస్తారు, రారు. ఎందుకు? మానవుడు, కోతి ఒకే జాత కాదు. ఆఫ్రికన్స్, యూరోపియన్స్, ఏషియన్స్ ఒకే జనాభాలోకి వస్తారు. ఎందుకంటే మనందరం హోమోసేపియన్స్, ఒకే జాతికి చెందిన జీవుల సమూహాన్ని జనాభా అన్నాడు. ఇక రెండవది చూద్దాం. సమాజం. ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఆవాసంలో వివిధ స్వయం పోషక మరియు పరపోషక జీవజాతుల సమూహమే సమాజం. సింపుల్గా చెప్పలా, జనాభాల సమూహాన్ని ఏమంటున్నాడు? సమాజం. అయితే ఇక్కడ కూడా నిర్దిష్ట ప్రదేశంలో ఓకే, మరి ఆవాసంలో ఓకే, స్వయం పోషక పరపోషక మొక్కలు చెట్లు సమూహమే జీవ సమాజం. హిమగిరి ప్రాంతంలోని దేవదారు వృక్షజాతి సమాజం అడుగుతాడు. ఎక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ చూడండి, హిమగిరి ప్రాంతంలోని దేవదారు వృక్షజాతి సమాజం అన్నాడు. దీన్ని మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు? సింపుల్గా కొద్దిగా బ్రాడ్గా వెళ్దాం. హిమాలయాలు చాలా చెట్లు ఉంటాయి, కానీ ఆ చాలా చెట్లలో ఏం చెప్తున్నాడు? దేవదారు అంటే పొడవుగా ఉండేటువంటి మొక్కలు. ఆ మొక్కలు మాత్రమే ఒక సమాజం అన్నాడు. అంటే అనేక జనాభాల సమూహాన్ని ఏమంటున్నాడు ఇక్కడ? సమాజం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీన్ని ఇంకో రకంగా చెప్పచ్చా? అంతరించిపోయిన మానవులు కొంతమంది ఉన్నారు, మానవ జాతులు, వాళ్ళందరినీ కలిపి ఒక సమాజం అనొచ్చా అనకూడదా? అనొచ్చు. చూడండి, మళ్ళీ సాధారణంగా మనం మాట్లాడే మాటలకి సమాజానికి తేడా చాలా రావచ్చు, కానీ ఇక్కడ క్లియర్గా చూసుకోవాలి. ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఆవాసంలో నివసించే స్వయం పోషక పరపోషక జీవజాతుల సమూహమే సమాజం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోతుల్లో చాలా జాతులు ఉండొచ్చు కదా. కోతులు అన్నీ, హిమాలయ పర్వతాల్లోని కోతులు అన్నీ సమాజం, అడవిలోని కోతులన్నీ సమాజం, అడవిలోని పక్షులన్నీ సమాజం, ఇలా చెప్పుకోవచ్చు అనమాట ఇది. కాబట్టి ఇక్కడ డైరెక్ట్ బిట్ అడుగుతాడు. నేను గమనించింది, ఇప్పుడు మీరు వేరే ఎగ్జాంపుల్స్ ఇచ్చి మిమ్మల్ని సమాజం అని అడగకపోవచ్చు. హిమగిరి ప్రాంతంలోని దేవదారు వృక్షజాతి జనాభానా సమాజమా? సమాజం ఫిక్స్. ఇక మూడవది, ఇదే రాంగ్ అంట. భూతల ప్రకృతి అని ఇచ్చాడు. భూతల ప్రకృతి అంటే ఏంటి? అన్ని రకాల ప్రాంతాలలో ప్రమాణంగా ఉండి సహజ సరిహద్దులతో కూడిన వివిధ రకాల జీవావరణ వ్యవస్థలు. రాంగ్. ఏంటి రాంగ్ వచ్చింది ఇక్కడ? భూతల ప్రకృతి అంటే భూమి మీదే తీసుకోవాలి, భూమి మీదే. కానీ వాడు ఏమన్నా అన్ని రకాల ప్రాంతాలు అన్నాడు. భూమి మీద ఎన్ని రకాల ప్రాంతాలు ఉన్నాయి? భూమి ఉంది, పీఠభూములు ఉన్నాయి, సరస్సులు ఉన్నాయి, లోయలు ఉన్నాయి, ఉప్పు నీరు ఉంది. ఇవన్నీ కాదు కదా. భూమి మీద ఉండే
భూమి మీద ఉండే సహజ సరిహద్దులతో కూడిన జీవావరణ వ్యవస్థలనే భూతల ప్రకృతి అంటాడు. కాబట్టి క్లియర్ కిట్గా మైండ్లోకి వెళ్ళిపోతే సరిపోతుంది. వెరీ గుడ్. ఇది రాంగ్ వన్. ఇక లాస్ట్ వన్ జీవమండలం. చూడనా, జనాభాల సమూహం. ఇక్కడ చూసుకో, జనాభా తీసుకున్నాం, ఆ జనాభాలన్నీ కలిపి ఏం ఏర్పరిచాయి? సమాజాన్ని ఏర్పరిచాయి. సమాజం కనుక భూమి మీద ఉంటే దాన్ని ఏ ప్రకృతి అన్నాను? భూతల ప్రకృతి అన్నాను. వీటి గురించి ఇంకా క్లియర్గా మాట్లాడదాం. ఈ భూతల ప్రకృతి అంతా కలిపి ఏమైంది? జీవమండలం. జీవమండలం మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. ఇది ఒక లైన్. కాబట్టి ఇక్కడ చూడు, ఒక విశాల ప్రాంతంలో ఉండే బ్రాడ్గా పైనన్నీ కూడా నిర్దిష్ట ప్రాంతాలు అన్నాడు. ఇక్కడ విశాల ప్రాంతంలో ఉండే మొక్కల జంతువుల సమాజాన్ని జీవమండలం అంటున్నాడు. ఎగ్జాంపుల్ ఉష్ణమండల అరణ్యాలు అంటే అడవి ఒక జీవమండలం, ఎడారి ఒక జీవమండలం, కోనిఫెరస్ అరణ్యం ఒక జీవమండలం, టండ్రా ఒక జీవమండలం. కాబట్టి ఎగ్జాంపుల్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి నువ్వు. టండ్రా జీవమండలం, దేవదారు వృక్షజాతి సమాజం, కట్లా చేపలు ఏంటిది? జనాభా. ఇలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఇది. కాబట్టి జీవమండలం అంటే ఏంటన్నా, ఒక విశాల ప్రాంతంలో ఉండే మొక్కలు జంతువుల సమాజాన్ని కలిపి జీవమండలం అంటారు. ఇక్కడ ఏంటంటే ఒక విశాల ప్రాంతం తీసుకోవాలి, శీతోష్ణ స్థితులు వేరే అవ్వకూడదు. ఇక్కడ చూడు, ఉష్ణమండల వర్షారణ్యాలు, మళ్ళీ ఉష్ణమండలం అయిపోయిన తర్వాత ధ్రువ ప్రాంతం టండ్ర, అది వేరు. శీతోష్ణ స్థితులు మారకుండా ఒక నిర్దిష్ట ప్రాంతమే కాకుండా విశాల ప్రాంతంలో తీసుకుంటే దాన్ని ఏమంటాం? జీవమండలం అంటాం. మళ్ళీ చెప్తున్నాను, బండబట్టి పట్టండి ప్లీజ్. నెక్స్ట్ బిట్ని చూసే ప్రయత్నం చేద్దాం.